ఇప్పుడు జరుగుతున్నది ఈ విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే ఉందే? రాజ్యాంగంలో కొన్ని విషయాలు శుభ్రంగా రాసి పెట్టారు. కొన్ని విషయాలు కన్వెన్షన్స్ అంటారు. కన్వెన్షన్స్ ఫాలో కావాలి. కన్వెన్షన్స్ బ్రేక్ చేయడానికి లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఉండే పవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సవ్యంగా ఉపయోగిస్తే అది కోర్టులలో, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చెల్లుతుంది. కానీ అదే పవర్ను అదే ఆర్టికల్స్ కింద కానీ ఉపయోగించి స్వార్థపరులుగా పార్టీ ప్రయోజనాలకు ప్రజల శ్రేయస్సు కంటే కూడా వేరే ఉద్దేశంతో చేస్తే అది ఏ పద్ధతి ప్రకారం చేసినా కూడా కోర్టులు వాటిని కొట్టేయవచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. ఎందుకంటే సాధారణంగా మనం అనుకుంటాం పార్లమెంట్కే పవర్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కే పవర్ ఉంది ఆర్టికల్ 3 కింద, కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఏదో ప్రమాదం అవుతుందని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే పని రాజ్యాంగం ప్రకారం ఉన్నా, రాజ్యాంగ ప్రకారం లేకపోయినా, వాళ్లకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసినా లేదా దాన్ని ఆర్బిట్రరీగా ఉపయోగించినా అది చెల్లదనే వీలుంది. అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు విభజన చేయవచ్చు. కానీ అది ఇప్పుడు ఆర్టికల్ 3 అనేది పార్లమెంటుకు, సెంట్రల్ గవర్నమెంట్కు తద్వారా ఒక స్టేట్ను మార్చడానికి కానీ, పెద్దది చేయడానికి కానీ, చిన్నది చేయడానికి కానీ, కట్ చేయడానికి కానీ, కలపడానికి కానీ పవర్ ఉన్నమాట నిజం. కానీ ఇక్కడ వీరికి ప్రస్తుతం ఏంటంటే 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద 6 పాయింట్ ఫార్ములా అది పెట్టినప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేశారు. అమెండ్ చేసి ఏం చేశారంటే 2 మార్పులు చేశారు. ఆ 371D అనే ఆర్టికల్ను పెట్టారు. అది 74 నుంచి అమల్లో ఉన్నది. దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది డిఫైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జోన్స్ ఏర్పరిచారు, ఉద్యోగరీత్యానికి కానీ చదువుకు కానీ. ఆ జోన్స్ ప్రకారమే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు పెట్టారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 371D క్లాస్ 10 అని ఒకటి ఉంది. ఆ క్లాస్ 10 అంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెయిల్ అని. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ 371 ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ను ఏమీ చేయడానికి లేదని ఒక అభిప్రాయం ఉంది. దాన్ని అమెండ్ చేయాలంటే రాజ్యాంగ మార్పు చేయవలసిందే. ఎందుకంటే 3 కిందే ఉండే పవర్స్ను 371D కట్ చేస్తుందని ఒక ఊహ ఉంది. అది కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్యాబినెట్ నోట్ అనేది ఇప్పుడు CWC అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అసలు నిజంగా జరిగింది ప్రజలు అనుకునేది ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ఇప్పుడు మనం ఇచ్చినట్టు కాకుండా రేపు బీజేపీ ఇస్తుందేమో, అందుకని ఇక్కడ తెలంగాణ మనం ఇస్తామంటే 2 పనులు అవుతాయి. ఒకటి టీఆర్ఎస్ని కొట్టేవచ్చు, టీఆర్ఎస్కి మేమే ఇచ్చామని చెప్పి ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి పోయి ఎవరన్నా కొంతమంది, అది చీఫ్ మినిస్టర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరొకరు కానీ పోయి కోస్టల్ ఆంధ్రాలో మాకు స్టేట్ ఇచ్చారు కాబట్టి మీరు పనికిరాని అక్కడ ఓట్లు తీసుకొని ఈ రెండింటిని తీసుకుందాం అనే ఉద్దేశంతో చేశా. కానీ తెలంగాణ అజిటేషన్ చూసి కానీ ఆంధ్రాలో అజిటేషన్ చూసి కానీ ఇది చేసిన పద్ధతిగా లేదు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే కోర్టులో 3 ఉన్నాయి. పద్ధతి ఏంటంటే క్యాబినెట్ నోట్ పెట్టిన తర్వాత అది ప్రెసిడెంట్కి పోతుంది. అందులో ఏమని ఉంటుందంటే ఇది రాజ్యాంగ ప్రకారం దీన్ని 2 స్టేట్లుగా విభజించదలుచుకున్నాం. 29వ స్టేట్ను తెలంగాణ స్టేట్ని ఏర్పరిచి మిగిలిన భాగాన్ని ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమను ఆంధ్రప్రదేశ్గానే కంటిన్యూ చేద్దాం, సక్సెసర్ స్టేట్గా చేద్దాం అని వాడి క్యాబినెట్ ప్రపోజల్ పెట్టారు. అది ప్రెసిడెంటు అసెంబ్లీకి పంపించాలి. అసెంబ్లీకి అందులో కూడా తమాషా ఏంటంటే అసెంబ్లీలోనే పాస్ అయితేనే కానీ చెల్లుతుందని రాజ్యాంగంలో లేదు. కానీ కన్వెన్షన్ మటుకు ఏంటంటే కన్వెన్షన్ కూడా రాజ్యాంగం అంత బలమైంది. కన్వెన్షన్ ఏంటంటే వాళ్ళ అభిప్రాయం లేకుండా చేయకూడదు అని ఒక కన్వెన్షన్ ఉంది. దో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్టికల్ 3 డజంట్ రిక్వైర్ ఇట్స్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్టెన్స్ డజంట్ మ్యాటర్. ది కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ రిక్వైర్ దట్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్. కాన్స్టిట్యూషనల్ law doesn't require it. Constitutional conventions are equally binding on them. Second part is, if the assembly opposes it by majority, even with or without voting, that is open to doubt in the constitutional court. Second, if it goes to the parliament has to approve it by simple majority at least. It is doubtful because so many other states, for example, Mulayam Singh Yadav is not for it. West Bengal is not for it. And some people really think it's a mischief being perpetrated by Chidambaram
to divide the state so that his state will become strongest in south. నెంబర్ 1 ఇన్ సౌత్. Second, whatever, if the power is there, if that power can be prima facie shown to be exercised by collateral reasons or arbitrarily or for political reasons or for malafide reasons, it can be struck down. Because earlier position was different. Before Bombai's case, Supreme Court said, I won't interfere in these things. Now, any decision of the parliament, any decision of the cabinet, any decision of the president as the executive, if it is defective for arbitrariness, political motives, malafides, or not in conformity with the constitutional conventions, it can be struck down. And having regard to the defense repercussions and all India implications, it is very doubtful after they have seen the coastal Andhra agitation whether the parliament will approve it or not. సార్ ఇప్పుడు చాలామంది ఒకటి ఏమంటారంటే రాష్ట్ర విభజన జరగాలంటే ఆబ్జెక్టివ్స్ ఒకటి ఉండాలి కదా దానికి బిల్లో, అందులో ప్రాతిపదిక అనేది వాళ్ళు Reasons for రీజన్స్ What are the reasons? రీజన్స్కి సంబంధించి కూడా వెళ్ళడానికి వీలుంటుందండి. ఇప్పుడు ఇఫ్ దే సైట్ రీజన్స్ that will be effective for their own defense. If they say there is for 60 years continuous popular agitation in Telangana area for formation of the state, so we are forming an antar anukondi. Then you are ignoring the other area. The other area is consistently agitating for 60 days. You don't even respond to it one way or other. You have not called them for negotiations. If this can be sorted out at earlier stage. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకు స్టేట్ ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్లో ఏదో కొంత ప్రొటెక్షన్స్ సరిగ్గా ఇస్తే అసలు అయ్యేది. ఇది గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసి అండ్ దే అగ్రవేటెడ్ దిస్ ఇష్యూ బై ఫస్ట్ అనౌన్స్మెంట్ సిడబ్ల్యూ అసెస్మెంట్. యాజ్ ఇప్పుడు సిడబ్ల్యూ అసెస్మెంట్ ఈ శిలాశాసనం అంటారే, వాడు ఆర్డినెన్స్ పాస్ చేసింది. ఆర్డినెన్స్ ఒక ఎంపీ ఇది చించేస్తానంటే పక్క రోజు వెనక్కి పోయినాడు కదా ది క్యాబినెట్ రిగార్డింగ్ దట్ అవునండి. jailed people and ordinance. Ordinance is passed. It was sent to the president's approval. Ordinance కంటే సిడబ్ల్యూసి రెజల్యూషన్ గొప్ప కాదు కదా. ఏమవుతుందో చెప్పలేము. బట్ వన్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఫర్ సపరేషన్ యూ బోత్ కెన్ ఆస్క్. నో బడీ కెన్ ఆస్క్ ఐ విల్ లీవ్ విత్ యూ వితౌట్ కాంజుగల్ రైట్స్ అని ఎట్లంటాం. యూ కాంట్ ఫోర్స్ ఫర్ ఎ కంబైన్. రైట్ ఆర్ రాంగ్ ఇట్ ఈస్ డిసైడెడ్. State should go. But what should be done? What are the safeguards to be given to them is the only question, political question. That political issue can be sorted out by making all the fellow. We won't give the state unless you give equal rights or some union territory or some guaranteed right for this till they build a capital and their whoever settle here are protected. సరే, ఇప్పటి వరకు కూడా మనకి ఇటువంటి పరిస్థితి మన దేశంలో రాలేదు. అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నిమిషాలు ఏర్పడేవి. ఇప్పుడు అవతల ప్రాంతం మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమతం కాదు, ఇది మాకు నష్టం జరుగుతుంది అని కనుక అంటే, అది కూడా మెజారిటీ ప్రాంతం కనుక చెప్తే, ఇది దానికి విరుద్ధంగా గనక సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ చేస్తే కారణంగా ఇది చెల్లదని కోర్టు చెప్పే వీలుంది. అది సమాఖ్య స్ఫూర్తికి కూడా విరుద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉందా? అంతే. అలాగే ఇంకొక ప్రశ్న సార్, ఇంకొకటి కూడా అదేంటంటే రాష్ట్రపతి పాలన పెట్టి దీనిని ఈ రాష్ట్ర విభజన చేయాలని చెప్పి కూడా ఒక ఇష్యూ ఉన్నది సార్. దాన్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం సార్.